నేను మీ శోభ. ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందిన వారిని నర్సన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించారు. నర్సన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందిన జి సూర్యనారాయణ, హెచ్ ఆనందరావు మాస్టర్ భార్య అనిత ఆనందరావుని, దుర్గా ప్రసాద్ మాస్టర్ ని, అబ్దుల్ కలాం అవార్డు పొందిన వారిని, శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేచురల్ సేవ్ సొసైటీ ద్వారా ఉత్తమ సేవ అవార్డు పొందిన కోరుకొండ శాంతారావుని సన్మానించారు. అదేవిధంగా సొసైటీ సభ్యులు జామి లక్ష్మణరావు పెద్దపేట జంక్షన్ వద్ద ఒక స్టాపర్ బోర్డు పెట్టుటకు త్వరలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పుచ్చల విశ్వేశ్వరరావు, సంఘం అధ్యక్షుడు సుబ్బారి మురళీధర్రావు, కార్యదర్శి మార్పు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు అన్నారు. శ్రీకూర్మం గారా పిహెచ్సి పరిధిలో చెరో 50 లక్షల రూపాయలతో బ్లాక్ ప్రైమరీ హెల్త్ యూనిట్ నిర్మాణాలకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిహెచ్సిలను పూర్తిగా ఆధునీకరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పారు. గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన సేవలు కల్పించడం, తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ విధి అని వివరించారు. వైద్యులు సమయపాలన పాటించడంతో పాటు పిహెచ్సిల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. ఎస్వీఎస్ఎస్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ పనులను కాంట్రాక్టర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి, మెడికల్ ఆఫీసర్ రమ్య, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ నర్తు రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చాపురం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ నర్తు రామారావు విమర్శించారు. రైతులకు, ప్రజలకు సరైన సాగునీరు కూడా అందించలేని చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో టీడీపీ 9 సార్లు గెలిచిందని ఈదుపురం పర్యటనలో చెప్పిన చంద్రబాబు 9 సార్లు గెలిచి ఇచ్చాపురం నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. రణస్థలం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరిన పిన్నెంటి వెంకట భానోజీనాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న నందమూరి తారక రామారావుని, దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లని అన్న మహాత్మా గాంధీని కూటమి ప్రభుత్వం వారి మాటలకు వన్నె తెచ్చే విధంగా పరిపాలనలో నిరూపించుకున్నదని, గత ప్రభుత్వ కాలంలో శాపాలుగా మారిన గ్రామ పంచాయతీలను పూర్తిగా కాలరాసినా నరేంద్ర మోడీ ముందు చూపుతో, చంద్రబాబు నాయుడు ఆలోచనలతో, పవన్ కళ్యాణ్ ఆచరణతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిన్నెంటి వెంకట భానోజీనాయుడు కోరారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ కూటమి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సిక్కోలు జిల్లా క్రీడల ఖిల్లా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనివిని రావినాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని కోడ్రామూర్తి స్టేడియంలో ఆదివారం 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కోడిరామూర్తి స్టేడియం త్వరలో పూర్తి చేస్తామన్నారు. పాత్రుని వలసలో 33 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని, ఖేల్ ఇండియా పథకంలో ప్రతిపాదనలు పూర్తి చేశామని వివరించారు. 4 ప్రత్యేక సింథటిక్ స్పోర్ట్స్ మైదానాలు నిర్మిస్తున్నామని తెలిపారు. క్రీడా వికాస ప్రాంగణాలు పూర్తి చేస్తామని, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి సహాయాన్ని కోరామని తెలిపారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ఆమె తన సమయాన్ని వెచ్చిస్తామని తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనివిని రావినాయుడు మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల వైపు వెళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేసి వారిని మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా చెప్పారు. అనంతరం పోటీలకు సంబంధించిన క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు,
కడప, కృష్ణా, కర్నూలు, గోదావరి తదితర జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొని చేసిన మార్చ్ ఫస్ట్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న విశాఖపట్నం వాస్తవ్యులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఎన్ఏడి కొత్త రోడ్డు విశాఖపట్నం వాస్తవ్యులు వైస్రాజు సురేష్ చంద్రరాజ్, ఉషారాణి దంపతులు స్వామివారిని దర్శించుకుని తదుపరి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,116,000 రూపాయల చెక్కును ఆలయ సూపరింటెండెంట్ కనకరాజుకి అందజేశారు. తదుపరి వారికి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టులను అనుసంధానిస్తూ కోస్టల్ కారిడార్ నిర్మాణానికి డిపిఆర్లు రూపొందిస్తున్నామని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై గతంలో ఏ సీఎం కూడా జిల్లా అధికారులతో రివ్యూ చేసింది లేదని, జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి రివ్యూలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఇరిగేషన్, ఇండస్ట్రీ ఈ రెండు మా ప్రాధాన్యతలు అని, జిల్లాలో 4 ప్రధాన నదులున్నాయి. వీటిపై గడిచిన 5 ఏళ్లలో ₹1 కూడా ఖర్చు చేయలేదు. వంశధార ఫేజ్ 2, స్టేజ్ 2 పనులను జూన్ 2025 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. 19 టీఎంసీలు నీటిని నిల్వ చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నాగావళి, వంశధార నదుల అనుసంధానం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇందులో 5,000 ఎకరాలు ముంపుకు గురికాకుండా కొత్త డిజైన్లు రూపొందించామని, భూసేకరణ సమస్యలు పరిష్కరించమని తెలిపారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు కోసం నూతన డిపిఆర్ వేయమన్నారు. పలాస మండలంలో కేదారిపురం వద్ద 3 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి పలాస, కాశీబుగ్గ జంట పట్టణాలకు మంచినీటిని అందిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ జిల్లా కేంద్రానికి వచ్చి హెడ్ క్వార్టర్స్ లో ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. అది కూడా మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఎప్పుడు ఏ జిల్లాకి వెళ్ళినా సరే రివ్యూ మీటింగ్ అనే చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఈరోజు జిల్లాలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అలాగే కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని అందరూ కూడా యువకులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కొత్త ఆలోచనలతో ఈ యొక్క జిల్లాని అభివృద్ధి వైపు నడిపించాలని యువకుల్ని నియమితులుగా చేయించడం జరిగింది. అందరూ కూడా ఒక టీం వర్క్ తో ముందుకు నడిచి ఈరోజు ఏవైతే ప్రాజెక్టులు చెప్పామో టైం బౌండ్ మేనర్ గా ఈ యొక్క 5 సంవత్సరాల ముందే ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిన తర్వాత రివ్యూస్ అయ్యి అందరితో మాట్లాడి సుమారు 11 అవుతుంది. టౌన్ లో మళ్ళీ తిరిగి ఆయన బస్సు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ టైంలో కూడా వందలుగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయనకి పలకరిస్తూ ఉన్నారనంటే ఎంత నమ్మకం ఈరోజు ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఉందో ఒక్కసారి మేము తెలుసుకున్నాం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. జిల్లా తాలూకా అభివృద్ధి, జిల్లా తాలూకా సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించడం ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బహుదా నదిపై పలు కీలక పనుల కోసం ₹30 కోట్ల అవసరం ఉంది అని, ఈదుపురంలో ఎత్తిపోతల పథకం, 11 ఓపెన్ హెడ్ ఛానల్స్, పైడిగాం ప్రాజెక్టు అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తామని తెలిపారు. నర్సనపేట జమ్ము జంక్షన్ నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిని 6 లైన్లుగా రూపొందిస్తామని, కళింగపట్నం పార్వతీపురం రోడ్డు, అలాగే బత్తిలి అలికావ రోడ్డు జాతీయ రహదారుల సంస్థ పరిధిలోకి వెళ్లేలా ప్రయత్నిస్తామని తెలిపారు. శ్రీకాకుళం నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. కింజరాపు ఎర్రన్నాయుడికి ఘన నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు 12వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు తాను బస చేసిన R&B అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత నేత ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకి ఎంతో అత్యంత ఆప్తుడు, అన్నిత్యం ప్రజల కోసం పరితెప్పించిన ఎర్రన్నాయుడు ప్రజల సేవలోనే తుదిశ్వాస విడిచారని గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని, తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో సేవలందించిన నాయకుడిగా కూడా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని చెప్పారు. తరాలు గడిచినా తరగని ఖ్యాతి పొందిన ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
నర్సన్నపేట ఇండోర్ స్టేడియం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రామినాయుడు అన్నారు. నర్సన్నపేట మినీ ఇండోర్ స్టేడియం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అనిమిని రామినాయుడు తెలిపారు. ఆదివారం నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తితో కలిసి ఇండోర్ స్టేడియం ని పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ఇండోర్ స్టేడియంలో అన్ని పరికరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా వికాస కేంద్రాలు ఉన్నాయని వారికి అక్కడే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ స్థాయి నుండి క్రీడాకారులను జాతీయ క్రీడల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారని రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ చేయాలనే ఆలోచన ఆయనకు ఉన్నట్లుగా తెలిపారు. రాష్ట్రం నుండి క్రీడాకారులు ఒలింపిక్స్ లో పాల్గొనేలా కృషి చేద్దామని సాధ్యమైనంత తొందరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైఎంసీఏ సభ్యులు బొద్దు చిట్టిబాబు క్రీడాకారులకు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.